నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అసలు న్యాయమైన గుండ్లు చెప్తామన్నమాట. న్యాయమైన త్రాసులు, న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన గుండ్లు. త్రాసు దేనికి వాడతాం? త్రాసు దేనికి వాడతాం? కొలవడానికి వాడుతూ ఉంటాం. ఏదైనా బరువు కొలవడానికి వాడుతూ ఉంటాం, వెయిట్ కొలవడానికి వాడుతూ ఉంటాం. చూడండి, దీన్నే యేసు ప్రభు వారు తన కాలంలో ఇంకొక యాంగిల్లో చెప్పారు. మీరు మీ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారో చూస్తూ, అంటే నూతన నిబంధనలో మనం ఇలా చదువుతున్నాం, ఎవరెవరు వస్తున్నారో గమనించండి. మంచి బట్టలు వేసుకొని ఉన్నత స్థితిలో ఉన్నవారు వచ్చినప్పుడు, అండ్ పేదగా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఎవరికి ఎక్కడ ప్లేస్ ఇస్తున్నాం? ఒకరికేమో గొప్పవారిగా కనిపించిన వారికి ఏమో మంచి స్థలం చూపించి ఇక్కడ కూర్చోమని, కొంచెం పేదవారిగా అలా ఉన్న వాళ్ళకి, ఎన్నిక లేకుండా ఉన్న వాళ్ళకేమో చాలా దేనమైన ప్లేస్ ఇస్తూ, ఇలా గనక చూస్తే వెయిట్ ఎవరికి ఇచ్చినట్టు? ఉన్నత స్థితిలో ఉన్నవారు. ఉన్నత స్థితిలో ఉండి గొప్పవారిగా కనపడిన వారికి వెయిట్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. సో అలాగనే ప్రతి విషయంలో ఆలోచన చేసుకుందాం. ఎవరికి వెయిట్ ఇస్తున్నాం? ఇప్పుడు చూడండి, దేవుని పని ఒక పక్కన ఉంది. లోకంలో అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలి, అదొక పనియే మనకి కదా. షాపింగ్కి వెళ్ళాలి అనుకోండి. వెయిట్ ఎవరికి ఇస్తున్నాం? దేనికి ఇస్తున్నాం? వెయిట్ అనేది దేనికి ఇస్తున్నాం? ఆదివారం విస్తారమైన పనులు పెట్టుకుంటాం. ఈరోజు ఎందుకు రాలేదు అని, లేదా ఎందుకు దేవుని సన్నిధిలో గడపలేదు అని ఒకసారి పరిశీలించుకుందాం. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం వెయిట్ దేనికి ఇచ్చాము అని. ఏదో ఒక ఆదివారం వెళ్ళి బలపడిపోయే పరిస్థితి రోజుల్లో మనం లేమండి. అవును, నీకు పరీక్షలు దగ్గర అవుతున్న కొద్దీ క్లాసెస్ పెరుగుతాయా? అంటే చదవవలసిన టైం పెరుగుతుందా? లేదా లైట్ గా తిరుగుతూ ఆడుకుంటూ అలా ఉంటే బాగుంటుందా? చెప్పండి. పుస్తకాలతో సమయం తక్కువ ఉండాలా? ఎక్కువ సమయం ఎక్కువ ఉండాలి. అది నువ్వు స్టడీ అవర్ కానీ ఎక్కడైనా కానీ, కాలేజ్ కన్నా వెళ్ళి ఇంట్లో అన్నా ఉండు. ఎగ్జామ్స్ 2-3 రోజుల్లో ఉన్నాయి. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే బాగుంటుందా? చదివే పద్ధతేనా? కాదు కదా. అలాగనే అంత్య దినాల దగ్గర అయిన కొద్దీ, ఆ దినము సమీపించే కొద్దీ నువ్వు ఏం చేయాలి? ఎక్కువగా సమాజంగా కూడాలి. దేనికి? ఒకనాడు మనం కూడిక కీడుక అని నేర్చుకున్నాం కదా. భిన్నాభిప్రాయాలు పెంచుకోవడానికి కాదే కూడిక, సహోదర ప్రేమ పెరగడానికి, నేర్చుకుంటున్నది పెరగడానికి. అలా వారానికి ఒక్కరోజు భోజనం చేస్తే శరీరం ఎలా బలహీన పడిపోతూ ఉంటుందో మీరు గమనించండి. బాగా తిండి మీద దృష్టి ఉన్నవారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే అల్లాడిపోతా ఉంటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు.
ఇక మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ అయింది అనుకోండి, ఇంకా చూడండి ఉదయం నుంచి ఏమి తినలే, ఉదయం నుంచి ఏమి తినలేని ఆరాట పడుతూ ఉంటారు. మానవ సహజమే అది, సహజ స్వభావమే అది. ఫిజికల్ గా బాడీకి ఫుడ్ ఎలా పెడుతున్నామో, మరి ఆత్మకి కూడా జీవాహారం అలాగే పెట్టాలి కదా. ఆత్మకి జీవాహారం ఏంటి? వాక్యం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ శరీరానికి పెడుతున్నావు, మరి ఆత్మకి బ్రేక్ఫాస్ట్ పెట్టావా? రోజుకి ఎలా లేదన్నా ఒక 3 పూట్లైనా, పోని తగ్గించుకున్న 2 పూట్లైనా తింటున్నామే అంటే వారానికి ఎన్నిసార్లు తింటున్నాం శరీరానికి చెప్పండి? రోజుకి 2 సార్లు వేసుకుంటే కూడా ఎన్నిసార్లు చదువుతుంది, ఎన్నిసార్లు మనం తింటున్నాము? 14 టైమ్స్ తింటున్నామా? మధ్యలో టీ స్నాక్స్ వేస్తామా లేదా? సంహౌ ఏదో ఒకటి, కనీసం మంచినీళ్ళు అయినా తాగుతున్నామా? అది ఎన్నిసార్లు తాగుతాం? అలా లెక్క పెడితే వారానికి మనం కడుపుకి ఇచ్చే వాల్యూ ఎంత? వెయిట్. మరి వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళి, వారానికి ఒక్కసారి పుస్తకం తెరిచినట్టుగా ఒకసారి బైబిల్ తీసి, అక్కడ కూడా ఏమైనా గంటలు గంటలు వాక్యం చదివేది ఉందా? లేదు. అక్కడ చెప్పే 3-4 వచనాలు తీస్తాం. ఒకసారి ఆలోచిద్దాం, దేనికి వెయిట్ ఇస్తున్నాం? శరీర సంబంధమైన ఆహారానిక, ఆత్మ సంబంధమైన ఆహారానిక? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి, కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమని వాక్యం చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం? అక్షయమైన ఆహారం కొరకు కష్టపడం, కానీ క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతూనే ఉంటాం. ఎంత కష్టపడతాం? నేను తినాలా, నా పిల్లలు తినాలా, నా పిల్లలు తినాలా అని తరతరాల కోసం కష్టపడతాం. మంచిదేనా? మరి అక్షయమైన ఆహారం కోసం కూడా కష్టపడితే ఈ కష్టం మంచిదే. నేను అంటున్నది ఏంటంటే, దేనికి వెయిట్ ఇస్తున్నాం? ఈరోజు పరిశీలించుకుందాం, దేనికి వెయిట్ ఇస్తున్నాం, దేనికి ఇవ్వాలి, దేనికి ఇస్తున్నాం? శరీరం యొక్క ఆహారం తక్కువైతే ఎలా అయితే శరీరం బలహీన పడిపోతుందో, ఎలా మాల్ న్యూట్రిషన్ అయితే అన్ని డిసీజెస్ వస్తాయో, అలా అక్షయమైన ఆహారం అంటే జీవాహారమైన వాక్యం జీవితానికి తక్కువైతే మరి మాల్ న్యూట్రిషన్ రాదా? డెఫిషియన్సీస్, డిసీజెస్ రావా? చెప్పండి. వస్తాయి. ఆల్రెడీ బాడీ మొత్తంలో మోసకరమైనది అని చూపిస్తున్నది హృదయం. మన అవయవాల్లో భయంకరమైన వ్యాధి కలిగినది ఏదండి? హృదయం. దానికి ఎటువంటి జబ్బు పట్టింది? మోసం అనే జబ్బు పట్టింది. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదట. మరి ఇప్పుడు ఎక్కువ మందు దేనికి పడాలి? హృదయానికి పడాలి కదా. అండ్ దాన్ని పుష్టిగా తయారు చేయాలి అంటే జీవాహారం దానికి ఎక్కువ కావాలి కదా.
నువ్వు వెయిట్ ఇవ్వాలి నానా. ప్రతి ఒక్కరం కూడా మనం వెయిట్ దేనికి ఇస్తున్నాం ఆలోచన చేద్దాం. న్యాయమైన త్రాసు బయట దాకా పక్కన పెట్టండి, బయట దాకా పక్కన పెట్టండి. అసలు బయట వాళ్ళ సంగతి వేరు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మన వ్యక్తిగతంగా మన లోపల ఉన్నాయి కదా ప్రాణం, ఆత్మ, శరీరం, వీటికి సంబంధించి మనం ఏం చేస్తున్నామని ఆలోచన చేద్దాం. ఈరోజు మన త్రాసులో మన శరీరాన్ని, మన ఆత్మని ఒక సైడ్ లో పెడదాం. మనం వెయిట్ దేనికి ఇస్తున్నామని ఈరోజు ఆలోచన చేద్దాం. నువ్వు ముచ్చట్లు పెట్టేటప్పుడు, మాట్లాడుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు వెయిట్ దేనికి ఇస్తున్నావు? నీ చెవులు దేన్ని ఎక్కువ కోరుకుంటున్నాయి? కన్నులతో చూసేటప్పుడు వెయిట్ దేనికి ఇస్తున్నాం? కన్నులు ఏం కోరుకుంటున్నాయి? దేనికి వెయిట్ ఎక్కువ ఇస్తున్నాయి? పాదములు ఎక్కడికి వెళ్ళాలని పరుగులు పెడుతున్నాయి? దేనికోసం ప్రయాస పడుతున్నాయి? దేనికి వెయిట్ ఎక్కువ ఇస్తున్నాము? చేతి పనులు దేనికి వెయిట్ ఎక్కువ ఇస్తున్నాము? ఇలాగే ఒకసారి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. మహోన్నత పరిశుద్ధుడ తండ్రి, స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభా. అవునైనా నా తండ్రి ప్రభా, ఈ దినం మరొక అవకాశం ఇచ్చారు. ఆయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నా తండ్రి ప్రభా మీ కృపనిచ్చారు, మీకు వందనాలు. అవునా తండ్రి ప్రభా, మేము దేనికి వెయిట్ ఎక్కువగా ఇస్తున్నాము ఈ దినమున సరి చేసుకోవడానికి కృపనిచ్చారు, వందనాలు ప్రభా. న్యాయమైన త్రాసు నా తండ్రి ప్రభా, న్యాయం తండ్రి రాజా. వ్యక్తిగతంగా నా తండ్రి ప్రభా మేము ఈ రోజు ఏం చేస్తున్నాం? మా ప్రాణాలకు, ఆత్మకు, దేహం బట్టి నైనా మేము అధికముగా నా తండ్రి ప్రభా అక్షయమైన ఆహారానికి వెయిట్ ఎక్కువగా ఇస్తున్నామా, అక్షయమైన ఆహారానికి వెయిట్ ఎక్కువ ఇస్తున్నామా అని ఆయన తండ్రి ముచ్చట్ల కొరకు మా చెవులను ఎగ్గుతున్నామా నాయన తండ్రి ప్రభా. మా కన్నులు దేన్ని కోరుకుంటున్నాయి, దేనికి వెయిట్ ఎక్కువగా ఇస్తున్నాయి అని, మా పాదములు దేని కొరకు ప్రయాస పడుతున్నాయని తండ్రి, మా చేతి పనులు దేని కొరకు నా తండ్రి ప్రభా వెయిట్ ఇస్తున్నాయని నా తండ్రి ప్రభా. పాదములు నాయన మీ కొరకు పరిగెడుతున్నాయా, ఇంకా దేని కొరకు పరిగెత్తున్నాయా అని నాయన నా తండ్రి ప్రభా మీరు నాయన ఈ దినమున మా అంతటా మేమే ప్రశ్న వేసుకొని మా జీవితాలను మేమే సరి చేసుకోవడానికి ప్రభా ఈ దినమును ఇచ్చారు, వందనాలు. ఈ దినమిల్లో నా తండ్రి ప్రభా మేము నా తండ్రి దేని కొరకు ప్రయాసపడుతున్నామో ఆయన అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడొద్దని, ఆయన అక్షయమైన ఆహారం కొరకే ప్రయాసపడాలని వాక్యం సెలవిస్తుండగా ఆ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. మీకు వందనాలు. కరమైనది, మోసకరమైనది, వ్యాధి గలది అని మీరు సెలవిచ్చి ఉండగా నా తండ్రి ప్రభా ఆయన మా హృదయానికే మేము ఎక్కువ మందు ఇచ్చేటువంటి వారుగా, ఆత్మీయ ఆహారం పెట్టేటువంటి వారుగా, ఆయన అధికమైన ఆహారం తీసుకున్నప్పుడు అధికమైన మలినములు ఎలాగనైతే బయటికి సర్జింపబడతాయో తండ్రి, అలాగనే ఆత్మకు అధికమైన ఆహారం దయచేసినప్పుడు తండ్రి ప్రభా ఆయన అధికమైన మలినములు మా అందరి జీవితాల్లోనూ, క్యారెక్టర్లోనూ మార్పులు కలుగజేస్తాయని తండ్రి, మేమందరము కూడా నా తండ్రి ప్రభా ఆత్మకే అధికమైనటువంటి ఆహారం పెట్టేటువంటి వారుగా, అధికమైన వెయిటేజ్ ఇచ్చేటువంటి వారుగా ఉండునట్లుగా విశేషమైన కృప మాకు అనుగ్రహించి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈరోజు మనం చదువుకున్న మాట, న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు మనకు ఉండాలట.
న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండాలి. అంటే మనకు ఉండాలి. ఈరోజు గుండ్లు దాకా మనం వెళ్ళొద్దు కానీ మొదటిగా త్రాసుల దగ్గర మనం ఈరోజు పరిశీలించుకుందాం. మొట్టమొదటిగా త్రాసే బాలేదు. మీకు అర్థమైందా? వెయిట్ చేస్తున్న డెసిషన్ తీసుకోవడానికి త్రాసే కరెక్ట్ గా లేదు. ఇది ఎటువంటిదో చెప్పనా? ఎక్కిన బస్సే రాంగ్. ఏంటండి? ఎక్కిన బస్సే రాంగ్. ఎక్కేటప్పుడే బస్సు రాంగ్ బస్ ఎక్కేసాం. ఇక గమ్యం రావాలి అంటే ఎలా వస్తుంది? ప్రయాణం సేమే ఉండొచ్చు, సీటింగ్ సేమే ఉండొచ్చు, కానీ బస్సు రాంగ్ ఎక్కువ కదా నాన్న. నువ్వు వెళ్ళవలసింది ఒక డైరెక్షన్ లో, అది వెళ్తున్నది ఇంకొక డైరెక్షన్ లో అవ్వదా? సేమ్ అలాగనే అసలు సెలెక్ట్ చేసుకుంటున్న త్రాసే రాంగ్. అన్యాయమైన త్రాసు. ఇక కరెక్ట్ గా మెజర్మెంట్ రావాలంటే ఎలా వస్తుంది? ఇంకా ఆ మెజర్మెంట్ దేవునితో మ్యాచ్ చేయాలని ప్రయత్నం. అది ఎలా కుదురుతుంది? మనం దేవుని చిత్తం చేయకుండా మన చిత్తం చేస్తూ దానిలోనికి దేవుణ్ణి వచ్చి పనిచేయమని పిలిస్తే ఎలా ఎలా సూట్ అవుతుంది? మనం ఆయన చిత్తంలోకి వెళ్ళాలా, ఆయన మన చిత్తంలోకి రావాలా? ఆయన చిత్తంలోకి మనం వెళ్ళాలి. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న మాట వినండి. మనం కూర్చున్నామో లేకపోతే నించున్నామో, ఇప్పుడు ఎక్కడున్నామో మన చుట్టూ ఒక సర్కిల్ గీసుకోండి. జస్ట్ ఇమాజినరీగా ఒక సర్కిల్ గీయండి. ఎంత వస్తుంది? ఎంత రౌండ్ వస్తుంది? ఒక చిన్న రౌండ్ వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. ఆయన సింహాసనం ఎంత? ఆకాశం ఆయన సింహాసనం. కరెక్టేనా? సింహాసనంలో ఏం చేస్తారండి? ఆయన కూర్చుంటారు, అంతే కదా? ఇప్పుడు ఆయన చుట్టూ ఒక సర్కిల్ గీయండి. ఎంత గీయాలి? ఆకాశం అంత గీయాలి. అవునా కాదా? చెప్పండి. నువ్వు కిలో కూరలు నువ్వు చిన్న కప్పులో పెట్టవు కదా. ఎంత కిలో లేకపోతే 2 కిలోల కూర కనిపిస్తుంది, అన్నం కనిపిస్తుంది, నువ్వు ఒక బాక్స్ లోకో బౌల్లోకో పెట్టాలి. నువ్వు దానికి సరిపడానే కదా పట్టుకుంటావు, తీసుకుంటావు, ఎన్నుకుంటావు. అలా ఆకాశమంత దేవుడు ఆకాశమంత ప్లాన్స్ కలిగి ఉంటే మనం కూర్చున్నది మేబీ ఒక చిన్న బాక్స్ అయి ఉండొచ్చు, ఒక చిన్న రౌండ్ అయి ఉండొచ్చు. అంత దేవుణ్ణి తీసుకొచ్చి ఎంత చిన్న రింగ్ లో కూర్చోబెట్టాలంటే ఎలా సాధ్యం అవుతుంది? ఆయన ప్లాన్స్ ఏమో ఆకాశం అంత ఉన్నతంగా ఉన్నాయి, మన ప్లాన్స్ ఏమో భూమి మీద మనం కూర్చున్న ఆ చిన్న స్థలం అంత చిన్నగా ఉన్నాయి. ఈ రెండింటిని మ్యాచ్ చేయడమే కష్టం. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆ రింగ్ లో ఉన్న దేవుణ్ణి వచ్చి ఈ రింగ్ లో కూర్చొని పని చేయమంటున్నాం. సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. లేదు నాన్న. మనం అంటాం ఈ ఒక్కటి చేయి ప్రభా అయిపోద్ది, ఇంక మొత్తం పని అంతా అయిపోయినట్టు ఫీల్ అవుతాం. ఏది? ఒక్క ఉద్యోగం ఇచ్చేసే, ఒక్క పని అయితే అయిపోయింది.
లేదా అందులో వచ్చిన ఏదో సమస్య అదొక్కటి తీర్తే అయిపోయింది అనుకుంటా. మరి దేవుని వైపు కూడా ఒకసారి అదే ఆలోచించండి. నా రింగ్ లోకి వచ్చేసేయి అయిపోద్ది అనరా ప్రభు? అంటారు. హల్లెలూయా. మనల్ని ఆయన రింగ్ లోకి పిలుస్తున్నారు, మనల్ని ఆయన చిత్తంలోనికి పిలుస్తున్నారు. అందుకే ఈ వాక్యం చదివిస్తున్నారు, అందుకే ఈ బైబిల్ మనకి ఇచ్చారు. చెప్పండి, ఇప్పుడు మనం ఆయనకి వెయిట్ ఇవ్వాలా, మనం లేదా ఆయన మనకి వెయిట్ ఇవ్వాలా? మనమే ఆయనకు వెయిట్ ఆయన మనకి వెయిట్ ఇచ్చే ప్రాణం ఇచ్చారు. మనం ఆయనకి వెయిట్ ఇస్తే ఏమిస్తాం? ప్రాణమే ఇవ్వాలి. ప్రాణమే ఇస్తాం, ఇవ్వాలి. ఇప్పుడు అర్థమైందా? ఆది అపోస్తుల కాలంలో ఎందుకు అంతమంది హతసాక్షులుగా మారారు? వారందరూ ఆయనకి విలువనిచ్చారు, వెయిట్ ఇచ్చారు. వారి హృదయంలో వారికి ఆయన తప్ప ఇంకేమీ లేదు. మా జీవితానికి అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, మాకు అది కావాలి, నిస్వార్థంగా ఎవరు లేరు. కనుకనే పత్రికలు బయటకు వచ్చాయి, వాక్యం నలుమూలలా వ్యాపించింది, వాక్యం దేశ దేశాలకు పరిచయం చేయబడింది, అనేక పట్టణాలకు పరిచయం అయింది. నేను నా కుటుంబం, నేను నాది నాది అనుకుని కూర్చుని ఉంటే వాక్యం మన దేశం దాకా వచ్చేదా? సత్యం మన దాకా వ్యాపించేదా? చెప్పండి. లేదు. నువ్వు ఎలా అయితే నువ్వు సంపాదించుకుంటూ నీ కడుపుకు తింటూ నీ ఇంటిలో వాది అందరూ తినాలని నువ్వు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నావో నాన్న, వాక్యం పట్ల కూడా అదే శ్రద్ధ కావాలి. శరీరానికి ఎంతవరకు ఇచ్చిన వెయిట్ ఇంకా చాలు. ఇవ్వద్దని అనట్లా, తిండి తినద్దని అనట్లా, దానికంటే నువ్వు వెయిట్ అంటే బరువు దేవుని పనికి గాని దేవుని కొరకు గాని ఇచ్చి చూడు, ఇవి ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అంటున్నా. ఆయన మనకి మత్తయి సువార్తలో నేర్పిస్తున్నది మొట్టమొదటిగా అదే. 5-6 అధ్యాయాల్లో ఆయన మొత్తాన్ని నేర్పిస్తున్న ఫస్ట్ పాయింట్ అదే. ఏంటది? మొదట నా నీతిని రాజ్యంను వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఫాలో అవుతాయి. ఏవి? ఏం తినాలా, ఏం ధరించాలా అనే బాధలు ఉన్నాయి చూసారా, అవి ఏనాటికి తీరం. ఎప్పటికైనా తీరిపోతాయా? నిన్న సూపర్ ఫుడ్ తిన్నావు నానా, అక్షరాల పంచభక్ష పరమాన్నాలు తిన్నావు, సరే మంచిది. ఈ రోజుకి మళ్ళీ ఆకలి వేయట్లేదా? తృప్తి అనేది నిన్నటితో వచ్చిందా? రాలేదు. అది ఆయన ఏం చెప్తున్నారు? ఆ విషయాల్లో లైట్ గా ఉండమంటున్నారు, పట్టించుకోవద్దు. అంటే ఆత్మ విషయాల మీద పట్టించుకుని ధ్యానం పెట్టమని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మనం ఎగ్జాక్ట్ గా రివర్స్ లో చేస్తున్నాం తెలుసా. రేపేం తినాలో, రేపేం కావాలో కాయగూరలు ముందే కొనుక్కొని తెచ్చి పెట్టుకుంటాం. వారానికి సరిపడవు కూడా ముందే తెచ్చుకుని పెట్టుకున్నాం. అంత ఎందుకండి, ఒక 2-3 నెలలకి సరిపడగా కారం తెచ్చుకుని పెట్టుకోవట్లేదా? పెడతామా లేదా చెప్పండి. నేను అవన్నీ రాంగ్ అన్నట్లే, మీకు అర్థమైందా? వాటి గురించి మనం ఎంత కష్టపడుతున్నామో దానికంటే ఎక్కువ అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. మనం వెయిట్ దేనికి ఇవ్వాలి, దేనికి ఇస్తున్నాం? అన్ను దినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకుంటేనే ఉపదేశం దొరికిద్దో లేదో గ్యారెంటీ లేదట.
ఈ మాట వింటారా లేదా అని పరిశోధించడానికే అనుదినము ఆహారంను సిద్ధపరచుకునే ప్రక్రియ దేవుడు పెట్టారు. చెప్పండి అన్నమాట. పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రభా నా తండ్రి ప్రభావము నాయన ఆత్మీయ ఆహారము ప్రభా నాయన ఏసియా మరి ఎంతో నాయన ఏసియా కొద్దిగాను నాయన ఏసియా మరి లేనిగా తీసుకుంటున్న వారంగా ప్రభా మరి అనుదిన ఆహారము శరీరానికి మాత్రం ఎంతో శ్రద్ధ వహిస్తూ తీసుకొచ్చిన వారంగా ఉంటున్నాం. అందువలన ప్రభా మేము నాయన ఆత్మీయ స్థితిలో ఎంతో బలహీనముగా ఉంటున్నామని మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. ప్రభా నాయన యేసు రాజా మీరు ఇచ్చిన గ్రహింపై స్తోత్రంలో ప్రభా మేము మా తండ్రి యేసయ్య అనుదినము ప్రభా నాయన ఆసక్తితో ఆయన మా ఆత్మను నాయన యేసయ్య పోషించుకుంటకు ఆసక్తి కలిగిన వారుగా ఉండినట్లు ఇకను మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సో అనుదినము ఆయన దగ్గర కనిపెట్టుకోవాలి. అనుదినము ఆయన ఆహారం ఇస్తూ ఉంటారు. శిష్యులు ఒకనాడు వచ్చి అడుగుతున్నారు, యోహాను నేర్పించాడు శిష్యులకు ప్రార్థన. మరి మాకు కూడా ఎలా ప్రార్థన చేయాలో మాకు కూడా నేర్పించవా? వారికి ఎప్పుడూ ఒక కంపారిజన్ ఉండేదండి. అక్కడ యోహాన్ శిష్యులు ఎలా ఉన్నారో ఇక్కడ మేమేం చేస్తున్నాం అనే లేదా మా శిష్యరికం ఎలా ఉంది అనే ఒక కంపారిజన్ ఉండేది. ఎప్పుడు 2 కాలేజీలు ఉన్నాయనుకోండి, అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అనే కంపారిజన్ ఉండదా? అలా ఒక కంపారిజన్ అయితే ఉంటది. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మాకు కూడా ప్రార్థన నేర్పించవా అంటే ప్రభు ప్రార్థనలో చెప్పారు ఆహారం గురించి ఒక మాట. ఏం చెప్పారు చెప్పండి? ఆహారం నేడు మాకు దయచేయండి. మా అనుదిన ఆహారం చెప్పాలి ఏంటి? నేడు మాకు దయచేయండి. నేడు మాకు దయచేయండి. మళ్ళీ చెప్పాలి, మా అనుదిన ఆహారం. గట్టిగా చెప్పాలి. ఎంతకాలం మ్యూట్ లో కూర్చుంటారు? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. చాలు. ఇప్పుడు చెప్పండి, మా అనుదిన ఆహారం అంటే ఏ నాటికి కావలసిన ఆనాటి ఆహారం. అనుదిన ఆహారం అంటే అదే కదా? చెప్పండి, అవునా కదా? అవునక్క. అది నేడు దయచేయమా రేపు దయచేయమా? నేడు దయచేయము. నేడు మాకు దయచేయము. ఆమేన్. అంటే ఏ నాటికి కావలసిన ఆహారం ఆనాటికి కావాలి అని అడుగుతున్న ఒక ప్రార్థన కాదా అది? అవునక్క. మనం ఏం చేస్తున్నాం? వారానికి కావలసిన ఆహారం ఒక్కరోజు తినేసినట్టు ఫీల్ అవుతున్నాం. సాధ్యమేనా అది? అసలు 7 రోజులకి కావలసిన ఆహారం ఒకరోజు తినగలమా? లేదు, తినలేము. పెట్టినా తినలేము. అప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు తినాలి. ఈరోజు మనం వెయిట్ దేనికి ఇస్తున్నాం? మన త్రాసులో 2 పక్కల ఉండే ఆ గిన్నెల్లో ఒక పక్కన శరీరం పెడదాం, ఒక పక్కన మన సొంత ఆత్మను పెడదాం. వేరే వాళ్ళది కాదండి. మన సొంత శరీరాన్ని ఒకవైపు, మన సొంత ఆత్మని ఒకవైపు పెడదాం. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వెయిట్ దేనికి ఇస్తున్నాం, ఒక్కటి మనం ఈరోజు పరిశీలన చేసుకుందాం. సరే, మన వెయిట్ ఇవ్వడం ఇంతవరకు తేలిపోయింది. దేనికి మనం ఎక్కువ వెయిట్ ఇచ్చాం? శరీరానికే ఇచ్చాం.
అది అర్థమైపోయింది. ఇప్పుడు ఏమి ధరిద్దామా అనే ప్లాన్ లోకి వద్దాం. ఇప్పుడు దాకా ఏం తిందాం అనుకున్నాం కదా, ఏమి ధరిద్దాం అంటే దరిద్రం కాదు, ఏమి ధరిద్దాం అంటే ఏం వేసుకుందాం, ఏ బట్టలు వేసుకుందాం చెప్పండి. ఇప్పుడు దిగంబరిగా శరీరం కనిపిస్తుందా, ఇప్పుడు ఆత్మ కనిపిస్తుందా? ఆత్మనే కనపడుతుంది. కనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే నువ్వెంత అందంగా తయారైనా, నువ్వెంత లేదా మంచి సువాసన కలిగిన బట్టలు ధరించుకున్నా, ఎంత సెంటు కొట్టుకున్నా, మన పాపం యొక్క వాసన పరలోకంలో కొంపు పడుతుంది. మన దురాలోచనలు మనం ఎంత గొప్ప సెంటు కొట్టుకున్నా ఆగు కప్పి పెట్టలేం. చేస్తున్నవన్నీ దరిద్రమైన పనులే, కానీ అంటే అపవిత్రమైన పనులు, చేస్తున్నవన్నీ అసహ్యమైన పనులే, అబద్ధం జరిగిస్తున్న పనులే, కానీ ధరిస్తున్నవి మాత్రం గొప్ప పట్టు వస్త్రాలు, మంచి వస్త్రాలు అనుకోండి. ప్రయోజనం ఉందా? లేదు. లాజర్ ఏం ధరించుంటాడండి కుక్కలు నాకే పరిస్థితిలో ఉండి? తన బ్రతుకు మేలు కదా, డైరెక్ట్ పరలోకానికి వెయిటింగ్ హాల్ గా ఉన్న నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడే. ధనవంతుడు అని చెప్తున్న విషయంలో ఆలోచించండి. ప్రతిరోజు సన్నపు నార బట్టలు ధరించేవాడు, ప్రతిరోజు మంచి పట్టు వస్త్రాలు ధరించేవాడు. ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్ గా వేదన పొందేస్తాడు. ఎంతసేపు కావాలా బట్టలు కాలిపోవడానికి? మనం భూమి మీద దేనికి వెయిట్ ఇవ్వాలి, దేనికి ఇస్తున్నాము? మనం ధరించుకోవాల్సిన పెళ్లి కుమార్తెగా మనం దేంతో సిద్ధపడాలి, దేంతో సిద్ధపడుతున్నాం? ఇవన్నీ మనం ఆలోచన చేయాల్సిందే. ఇవన్నీ ఆలోచన చేయవలసినవేనండి. వద్దు అన్నట్లా ప్రభు. మొదటి ఇవి వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నారు. అదే నా వాక్యం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనం ఏంటి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆనాటికి చాలును. రేపటిని గూర్చిన చింత ఎవరికి ఉంటదట? రేపటికే ఉంటుంది. రేపు చూసుకుంటదట. మనం ఏం చేస్తున్నాం? మన చింతలేమో పక్కన పడేసి రేపటిని గూర్చిన చింత మన మైండ్ లో పెట్టుకొని తిరుగుతున్నాం. ఈ రోజు అంతా వేస్ట్ చేస్తున్నాం. నేడు అనే దినం మనకు అనుగ్రహించబడింది. దానిని మనం చేస్తున్న పని రేపటిని గూర్చినో నిన్నటిని గూర్చినో ఒక చింత పెట్టుకొని ఈ రోజు అనే దినం ప్రయోజనకరం లేకుండా చేసుకుంటున్నాం. ఈ పరిస్థితులన్నిట్లో మార్పులు రావాలి. ఆమేన్.
ఆమేన్ ఆమేన్ దేవుని దృష్టిలో న్యాయమైన త్రాసు, అందులో మన జీవితాలు ఈరోజు పెట్టుకుంటేనే మనకి న్యాయమైన ఆలోచన వస్తుంది. ఎప్పుడు అలాగే చెప్తారులే అనిపిస్తుందా? లేదక్క. లేదో, అలా అనిపించకూడదు. ఈరోజు వింటున్న వాక్య ప్రకారం మార్పులు పొందుదాం. క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నదంతా కష్టం పడదాం, కానీ అక్షయమైన దానికోసం కష్టపడదాం. ప్లీజ్ ఒక్క విషయంలో బ్రతుకు మార్చుకుందాం, జీవితం మారిపోద్ది నాన్న. అన్యాయపు ఆలోచనలన్నీ న్యాయపు ఆలోచనలోకి వచ్చేస్తాయి. అన్యాయపు ప్రయాణం అంతా, అడుగులు అన్ని న్యాయమైన ప్రయాణంలోకి పడతాయి. ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది, జీవితంలో మార్పు వస్తుంది. ఏది చేయలేని అనుకుంటున్నావు అది చేయగలుగుతావు. ఏది వెతకాలో ఏది వెతకకూడదో అర్థమైపోతుంది. దేవునిలో ఆనందం పొందుదాం. శారీరక సంబంధమైన ఆనందాలు కోసం కష్టపడింది చాలు, వ్యర్థం అయిపోయింది చాలు. అందుకే ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఎటువంటి త్రాసు ఆధారం చేసుకొని మనం ఆలోచన చేసాం, కదిలాం, జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాం అని ఈరోజు మనల్ని మనమే పరిశీలించుకుందాం. ఈ వాక్యం పక్క వాళ్ళు ఎవరికో కాదండి, మనకి, నాకు. ఈ వాక్యం నాకే అని చెప్పండి. ఈ వాక్యం నాకే. ఈ ఈ వాక్యం వాక్యం నాకే. సో మారాల్సింది ఎవరు? మనం. నేనే మారాలి. మారాలి. సో ప్రార్థన ఎవరు చేయాలి? నేను చేయాలా, పక్కలు చేయాలా? నేనే చేయాలి. చేయాలి. సో ప్రార్థన చేసుకుందాం, ప్రవర్తిద్దాం, మార్పు తెచ్చుకుందాం. ఒకటే, ఏ పని చేస్తున్నా త్రాసు గుర్తు రావాలి, ఏ పని చేస్తున్నా గుండు గుర్తు రావాలి. ప్రార్థన చేసుకుందాం.